సో ఇప్పుడు దీన్ని అయితే ఫ్రై అయిపోతున్నాం. అండ్ మన ట్రీ హౌస్ ఉంది కదా, ట్రీ హౌస్ పైన కూర్చొని మనమైతే తిందాం దీన్ని. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, చాలా రోజుల నుంచి మన వ్యూవర్స్ ఒకే ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. ఏంటంటే అన్నయ్య ఫిషింగ్ చేయండి చేపలను పట్టండి అని చెప్పేసి. సో మీకోసమే గైస్ ఈరోజు అయితే ఫిషింగ్ వీడియో తీసుకొని అయితే ముందుకు మేము వచ్చేసాం. అండ్ ఈరోజు ఈ వీడియోలో చేపలు అయితే పట్టబోతున్నాం. అండ్ అది కూడా గాలాలని యూజ్ చేసి. మీరు చూడవచ్చు నా దగ్గర ఒక స్టిక్ ఉంది, కిట్టు దగ్గర ఒక స్టిక్ ఉంది, అండ్ మతిన్ దగ్గర మీరు చూడవచ్చు ఎర్రలు అయితే ఉన్నాయన్నమాట. ఎర్రలను వాడబోతున్నాం. అండ్ గాలాలను మీరు చూసినట్లయితే మనకు దీంట్లో ఉన్నాయి, మీరు చూడవచ్చు ప్యాకెట్లో. సో వీటిని యూజ్ చేసి మనమైతే ఈరోజు చేపలను పట్టబోతున్నాం. యాక్చువల్లీ వీడియో వచ్చేసి మీరు ఇంత రిక్వెస్ట్ చేసినా సరే ఎందుకు లేట్ అయింది అంటే చాలా ఏరియాస్లో వెతికామన్నమాట ఎక్కడ చేపలు ఉన్నాయని చెప్పేసి. సో కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి, దాంట్లో మేము పట్టలేము. అండ్ కొన్ని ప్లేసెస్లో అయితే గైస్ చేపలు అయితే లేవన్నమాట. బట్ ఫైనల్లీ మనం ఎక్కడైతే క్యాంపింగ్ చేస్తామో చెట్టు పైన దాని పక్కనే ఒక పెద్ద గుంత అయితే ఉంది. అండ్ ఈ గుంతలో గైస్ చేపలు ఉన్నాయట, మాకు తెలియదు. సో మా తాత అయితే చెప్పడం జరిగింది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఇదే గుంతలో చేపలను అయితే పట్టబోతున్నాం. సో ఇప్పటివరకు అయితే ఎప్పుడు పట్టలేదు ఇలాంటి గాలాలను యూజ్ చేసి. అసలు మేము ఫిషింగ్ చేయగలమా, చేపలు పడతాయా లేదా అనేది ఈరోజు వీడియో. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. పెద్ద పెద్ద చేపలు పట్టే దారాన్ని మేమైతే యూజ్ చేస్తున్నాము. సో ఈ విధంగా కట్టెలకు గాలాన్ని కడుతున్నాం అన్నమాట. అండ్ ఎంత పెద్ద దారాన్ని ఉంచాలంటే దగ్గర ఆల్మోస్ట్ ఒక 2-3 మీటర్స్ అని ఉండాలి. నాకు ఏమనిపిస్తుంది అంటే కిట్టు గాలాన్ని ఏవో ఈ వేసుకుంటాడేమో అనిపిస్తుంది. మేమైతే 2 సైజుల గాలాలు అయితే తీసుకొచ్చాము. సో కిట్టు కట్ట పెద్దది కావన్నట, అందుకనే కిట్టు గాలానికి పెద్ద అనేది కడుతున్నా. పెద్ద గాలంతో ఎంత పెద్ద చేప పడతారో చూద్దాం. సో కిట్టు గాలం వచ్చేసి గైస్ రెడీ అయిపోయింది. సో దీనికి మనం ఈ విధంగా అయితే కట్టేసాం. అండ్ గాలం మీరు చూడవచ్చు ఇదన్నమాట. ఫిష్ హంటింగ్. చెప్పులు ఇప్పాయి కిలో ఆనే ఉన్నాను కొద్దిసేపు. పడ్డాయి. దగ్గర గైస్ మీరు ఇక్కడ చూడవచ్చు మనకు ఫస్ట్ చేప అయితే పడ్డది ఇగో. సో దీని అయితే తీస్తున్నాం. ఇంతే పెద్ద సైజులో ఉన్నాయి. పడ్డదిరా. గుడ్ గుడ్. ఎక్కడ తెల్లగా ఉంది ఎవరు? అదే ఇంత ఉందా లెక్క. ఇంకొక చేప, 1 more. మీరు చూడొచ్చు ఇగో. పడ్డదిరా. ఫోటో తీసుకో. రే పడ్డారు. మతిని పడేసిండ్రో పెద్దదే. ఎర్రలన్నీ అయిపోయినాయి. అండ్ మళ్ళీ ఎర్రలు అయితే తీసుకొచ్చినాం, మీరు చూడవచ్చు. అండ్ మతిని అన్నకి ఇవ్వడానికి అక్కడ సైడ్ వెళ్ళిండు. అండ్ ఒక గంటన్నర అవుతుంది చేపలు పట్టబట్టి. అన్న 4 5 వచ్చినాం అన్న. 4 అయితే పట్టిండు. సో
ఇప్పుడు నాకు ఒక్కడి వాళ్ళు ఇప్పటి వరకు ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను. ఇది వేరే వేరే రకం మచ్చలే అన్న. ఇగో ఇంగ్లీకమా గాయ్స్, సక్సెస్ఫుల్లీ నేనైతే ఒక షాపాన్ని పట్టినాయో మీరు చూడొచ్చు. గాయ్స్, ఇంకొక చేప అయితే పడ్డది, మీరు చూడొచ్చు. ఇక వన్ మోర్. గాయ్స్, వన్ మోర్. ఎప్పుడు పడ్డది లోపల పోయి వన్నది. 1 hour later. మార్నింగ్ నుంచి చేపలు అయితే పట్టాం కదా. సో మనకు ఆల్మోస్ట్ 10 to 15 అయితే పడ్డాయి. సో అవి కూడా మీరు చూడవచ్చు వాటి సైజు. ఇవన్న చేతిలో ఇంత పెద్ద సైజు అయితే పడ్డాయి. సో వీటిని అయితే ఏం చేయరాదు. సో అందుకోసమే మన ఒక పెద్ద ఫిష్ని అయితే కొనుక్కొచ్చినాం. దీన్ని మేము అందులోనే పట్టినట్టుగా రిక్రియేట్ చేయొచ్చు, బట్ ఎందుకు చెప్పండి ఇట్లా ఫేక్ ఇవ్వపెట్టడం. అందుకోసం మేమైతే ఒకటి పర్చేజ్ చేసి తీసుకొచ్చాం 1 kgది. సో ఇప్పుడు దీన్ని అయితే ఫ్రై అయిపోతున్నాం. అండ్ ఫ్రై ఏందో చేద్దాం, దీన్ని అయితే వండుదాం. అండ్ మన ట్రీ హౌస్ ఉంది కదా, ట్రీ హౌస్ పైన కూర్చొని మనమైతే తిందాం దీన్ని. సో ఇదైతే కొనుక్కొచ్చింది, పట్టింది కాదు. మేము పట్టినవి అన్నీ వచ్చేసి దీంట్లో అయితే ఉన్నాయి బకెట్లో, పైనకు వచ్చి గాలి తీసుకొని పోతున్నది. సో ఈ చేపలు వచ్చేసి మనకు యూజ్ లేదు కాబట్టి వీటిని అయినా చిన్న చిన్న ఉన్నాయని చెప్పేసి మళ్ళీ మనమైతే దాంట్లోనే వదిలిపెడుతున్నాం అదే గుంతలో. చలో, మన చిన్న చేపలను అయితే బావులో వదిలేసి వచ్చాము. సో మీరు చూసినట్లయితే మనం కొనుక్కొచ్చిన చేప ఉంది కదా, ఇప్పుడు దీన్ని అయితే మంచిగా అడుగుదాం, క్లీన్ చేద్దాం. ఆ తర్వాత మనం దీన్ని ఫ్రై అయితే చేద్దాం. సో ఫస్ట్ దీన్ని క్లీన్ చేయడానికి వెళ్తున్నాం అక్కడికి బో దగ్గరికి. కొనుక్కొచ్చిన చేపని మొత్తం క్లీన్ చేసి ముక్కలు చేసిన తర్వాత ఇన్ని అయితే అయినాయి. సో వీటిని ఇప్పుడు ఫ్రై చేద్దాం. గైస్, మన ట్రీ హౌస్ మీరు డే టైంలో చూడలేదు కదా. మనం క్యాంపింగ్ చేసినప్పుడు కూడా మన ఈవినింగ్ అయిపోయింది, ఆ తర్వాత మార్నింగ్ అంతా బాగా కవర్ చేయలేకపోయాం. సో ఇప్పుడు మీరు చూడవచ్చు మనం తీసుకొచ్చిన చేపను మనం మన ట్రీ ఏదైతే బేస్ క్రియేట్ చేసామో దీనిపైన ఫ్రై చేసుకొని అయితే తినబోతున్నాం. చల్లటి గాలి వస్తుంది దీనిపైన, కింద వస్తలేదు, పైన అయితే చల్లటి గాలి వస్తుంది. అండ్ వ్యూ చూడండి మీరు ఒకసారి, అడికి వ్యూ పెట్టు. సో ఇలా అయితే ఉంటుంది అనమాట. ఎంత సూపర్గా ఉందో మీరు చూడవచ్చు. సో ఇప్పుడైతే మన కిట్టు ఎప్పటిలాగానే చేపలకు మొత్తం మసాలా పెడుతుండు, అంతా రుద్దుతాడు. తర్వాత నూనెలో ఫ్రై చేస్తాం. అండ్ థమ్స్అప్ మీరు చూడవచ్చు, థమ్స్అప్ ప్లస్ ఫిష్ ఫ్రై వాటర్. సో ఇప్పుడు నేను కొన్ని డ్రోన్ షాట్స్ తీస్తా, డ్రోన్ షాట్స్ అయితే చూడండి.
చేసావు ఇంగడే కాలు కాలే రికార్డ్ అయింది. అరే నేను దూడ్చుకున్నాను నీళ్ళ సుఖం అరే కాదు కాలు సుర్రు అన్నది వంటలంటే నీళ్ళ సుఖ వేసిండు మెల్లైనా చూడని ట్రీ పైన ఈ మంచిగా అయితే తయారు చేసుకున్నాం. చాలా కష్టపడ్డాం దీని గురించి, బట్ దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు. సో మీ మైండ్లో ఈ మంచ పైన ఏమైనా ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఏమైనా థాట్స్ ఉన్నట్లయితే కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మీరు కామెంట్ చేసినవే ఏదో ఒక ఛాలెంజ్ని మేము యాక్సెప్ట్ చేసి దీనిపైన అయితే చేయడానికి ట్రై చేస్తాం. ఆయన 24 hours క్యాంపింగ్ అనేరు. 24 hours క్యాంపింగ్ చేయాలంటే దీన్ని ఇంకా మంచిగా దీన్ని డిజైన్ చేయాలి. ప్లానింగ్ నడుస్తుంది, వస్తుంది ఆ వీడియో కూడా త్వరలోనే. దీనిపైన ఏదైనా ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాం. మీ మైండ్లో ఉన్నట్లయితే ఏదైనా ఛాలెంజ్ కామెంట్ చేయండి. మీరు రిక్వెస్ట్ చేశారని మీకోసం ఫిషింగ్ అయితే చేసాం, బట్ మేము ఎక్స్పెక్ట్ చేసినట్లుగా పెద్ద పెద్ద ఇంత వాడతాయి అనుకున్నాము, బట్ అంతే అయితే లేవు. ఆల్రెడీ నొక్కేసిరట. అలాగేనే చెరువులో ఉన్నాయి, బట్ చెరువులో పట్టలేము. అది రిస్ట్రిక్టెడ్, మా అండర్ లేదన్నమాట. సో వేరే ఇంకెక్కడన్నా ఈ వీడియో పైన 5K లైక్స్ అనుకో, ఎప్పటిలాగానే 5K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే ఏదైనా ప్రాపర్ ఏరియాకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి దాంట్లో ఇంకా మన బోట్తో ఫిషింగ్ చేయడానికి ట్రై చేద్దాం. మన మోటార్ ఉంది కదా, మోటార్ రిపేర్ చేయించుకొచ్చినాం, అది పెట్టయితే మనం ఫిషింగ్ చేద్దాం. 5 minutes later. డే టైంలా ఈ మంచం మీద వచ్చి కూర్చున్నాం కదా, ఈరోజు మొత్తం ఇందులో చేపలు పట్టినాం, దీని మీద కూర్చున్నాం కదా. మా ఏరియా వాళ్ళు అందరూ భయపడుతుర్రు, వీళ్ళు ఏమో చేసిర్రు, మీ చెట్టు మీదకి ఎక్కి ఏమో చేస్తుర్రు అని చెప్పేసి. ఎక్స్పెరిమెంట్ ఛానల్ అంటేనే క్రేజీ ఛానల్. ఆహా, ఫుల్ సాటిస్ఫాక్షన్ 100%. ఇలా పొద్దున్నాక పట్టిన దానికి ఫుల్ సాటిస్ఫాక్షన్. సో ఫైనల్లీ గైస్, ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీకైతే వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఫిషింగ్ చేయండి అన్నారు కాబట్టి గైస్ మీకోసం అయితే చేసామన్నమాట. అండ్ ప్రాపర్గా ఫిషెస్ లేకున్నా సరే ట్రై చేసాం. సో మా కష్టం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్లో కొత్త వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పైన కనుక మీరు 5K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే నెక్స్ట్ ఒక ప్రాపర్ ఫిషెస్ ఉన్న ఏరియాకి వెళ్ళి మన బోట్లో అయితే మనం ఫిషింగ్ చేయడానికి ట్రై చేద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కొత్త ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.